అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా మనం డేట్ చూడాలండి. ఎప్పుడైనా సరే డేట్ చూస్తే పాత వీడియోలు చూసినా కూడా మనకి, ఎందుకంటే రేట్లు మారుతుంటాయి కాబట్టి డేట్ చూస్తే ఈరోజు జూలై 10, 2026 సంవత్సరం. ఈరోజు శుక్రవారం, అంటే 5 రోజుల మార్కెట్లో శుక్రవారం అనేది లాస్ట్ రోజు. ఉదయం పూట కూడా ఈరోజు వీడియో పెట్టలా, ఎందుకంటే సరుకులు చాలా తక్కువ వచ్చినాయి. మార్కెట్లో పెద్దగా అడావుడి కనపడతలా. సరుకులు చూస్తే 6,000 చిల్లర వచ్చినాయండి. ఏసీ శాంపిల్స్ కూడా పెద్దగా పెట్టింది ఏమి లేదు, కొంత స్టాకులు ఉన్నాయి. అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, సేల్స్ పరంగా కొన్ని రకాలు ఉన్నాయండి. సేల్స్ కొన్ని రకాలు బాగున్నాయి. ఆ రకాలు ఏ రకాలు, ఎట్లా ఉంది, ఏంటి, మార్కెట్ పొజిషన్ ఏంటి, స్థితిగతులు, పరిస్థితులు అన్నీ ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే మార్కెట్లో కొన్ని రకాల సేల్స్ ఉన్నాయని చెప్పాను. బ్యాడ్గీ రకాలు, నాటు రకాలు, సీడు రకాలు, ఈ మాత్రం సేల్స్ పరంగా అన్ని విధాలుగా బాగుంది. సూపరు, హెవీ, డీలక్స్లో అవి ఉంటే ఇంకొక 200, 300, 500 పెంచి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి తరుగుంది. బ్యాడ్గీ రకాలు చూసుకుంటే అటు మనకి 20,000, 21,000, 355 బ్యాడ్గీ అండి. 27,000 సుపీరియర్ అయితే పైన కూడా, అంటే పెద్దగా హెవీ కాదు రేటు. 27,000 దాటే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతారు. 355 బ్యాడ్గీ కానీ, సిజంటా బ్యాడ్గీ కానీ. 27,000 జనరల్గా మార్కెట్ జరుగుతుంది. ఆ పైన వ్యాపారస్తులను కొంతమంది అడిగినప్పుడు హెవీ డీలక్స్లు కావాలండి, అంటే ఇండోనేషియా లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ పరంగా కొద్దిగా ఆర్డర్ వచ్చినప్పుడు హెవీ డీలక్స్లు అడగటం జరుగుతుంది అని చెప్పేసి జనరల్గా మార్కెట్ 27,000 జరుగుతుందండి. హెవీ డీలక్స్లు అంటే 200-300 పెంచి జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సిజంటా బ్యాడ్కి కూడా 20,000 నుంచి మొదలు 24,000 దాకా జరుగుతుంది. 355 బ్యాడ్కి మనకి ఇక్కడికంటే కూడా కొద్దిగా కర్ణాటకలో మార్కెట్ స్పీడ్గా ఉందని చెప్పేసి కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకులు కూడా కొంత అటు కర్ణాటక వైపు బ్యాడ్గీ మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది. మన గుంటూరు మార్కెట్ అయితే ప్రజెంట్ జరుగుతున్న మార్కెట్ 30,000 నుంచి 35,000 జరుగుతుందండి. 355 బ్యాడ్గీ. వీటితో ఈ బ్యాడ్గీ రకాల సెగ్మెంట్ ఇలా ఉంది. మనకి ఇంకా నాటు రకాలు ఏ విధంగా ఉన్నా, ఎట్లున్నా, సైజు తక్కువ ఉన్నా, ఎట్లున్నా కానీ సేల్స్ బాగుందండి. నాటు రకాలంటే 334 సూపర్ 10 దేశవాళ రకాలు. మన ఇండియా లెవెల్లోనే అటు తమిళనాడుకి, కేరళకి అటువైపు సప్లై బాగుంది. మన సప్లై బాగుంది. క్వాలిటీ ఉంటే 20 దగ్గర 27,000, 27,500 సుపీరియర్ బద్దె అయితే 28,000 జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. కానీ ఆ క్వాలిటీలు కావాలి. మార్కెట్లో ఈ ఉన్న స్టాకులు బయట నుంచి వచ్చినవి కూడా మొత్తం నేను యార్డు మొత్తం కూడా తిరిగి చూసినప్పుడు మీడియం బెస్ట్లు, లేట్ ఏసీలు, అక్కడక్కడ బెస్ట్లు 1-2 చోట్ల డీలక్స్లు కనపడ్డాయి. అందులో శుక్రవారం లాస్ట్ రోజు సరుకులు కూడా పెద్దగా అడావుడు ఉండదు. ఏదన్నా అరాకొరా వ్యాపారాలు తప్పితని చెప్పేసి రైతుల్లో ఒక అవగాహన ఉండి సరుకులు పెద్దగా శాంపిల్స్ కూడా పెట్టలేదు. కొద్దిగొప్ప వచ్చినాయి. ఇవైతే కొంచెం బ్యాడ్గీ రకాలు, నాటు రకాలు బాగానే ఉన్నాయి. సీడ్ రకాలు కూడా బాగానే ఉంది మార్కెట్. తేజ రకం చూస్తే స్టడీ మార్కెట్ అయినా క్వాలిటీ ఉన్న మిర్చి లేదు మార్కెట్లో. క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో ఏ రకానికైనా కానీ షార్టేజీ వచ్చినప్పుడు ఆ రకం అడుగుతుంటారు పెట్టినప్పుడు. ఇది కూడా మామూలుగా 18,000 కానించి మీడియం రకాలు ఏసీ మొదలై 21,500 ఎక్కువగా జరిగితే, ఏదన్నా సుపీరియర్ క్వాలిటీ నుండి బ్రహ్మాండంగా ఉంటే 21,700, 21,800 వరకు అయితే చూశానండి. 22,000 1-2 సార్లు జరిగినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్గా యూనిఫామ్గా ఒకే విధంగా మార్కెట్లో స్టడీగా వెళ్తుంది అనుకుంటే తప్పితే, ఎందుకంటే కొంత రైతులు కూడా వాస్తవంగా అమ్మిన తర్వాత కూడా ఇవ్వట్లేదండి. తేజ రకం అయితే ఈ విధంగా ఉండి, దాంట్లో ఇంకా రోమీ 26 సన్నాలు, షార్క్ కానీ రోమీ కానీ ఇవి కూడా 18,000 కానీ 21,000 జరుగుతుంది. ఇంక ఈ రకం చూస్తే సీడ్ రకాలు కూడా రైతులు టైట్ చేశారు, పెడతల సరుకులు. కొంత వాతావరణం కూడా అనుకూలత లేదు, వర్షాలు పడతలేదు, వ్యవసాయానికి ఇంకా మనకి అనుకూలత రాలేదు, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు. దానికి కూడా నిన్న మూమెంట్ బాగుండే.
డీడీకి కానీ 341 కానీ నెంబర్ 5 కానీ మూమెంట్ అయితే బాగుంది, సేల్ పరంగా బాగుంది, వ్యాపారస్తులు అడుగుతున్నారు. కానీ సరుకులు లేవుగా, సరుకులు పెడతల్లా. ఎక్కడైనా పెట్టినా కొంతమంది వాళ్ళు టార్గెట్ రైతులు టార్గెట్ వాళ్ళు మేము 25,000 పైన అయితే ఇస్తాము, అట్లా జరుగుతుంది. 1-2 లాట్లు జరుగుతున్నాయి. డీడీ కానీ 341 కానీ నెంబర్ 5 కానీ 25,000 పైన 1-2 లాట్లు జరుగుతున్నాయి. జనరల్గా మార్కెట్ అయితే 20,000 నుంచి 25,000 ఎక్కువగా కొంటున్నారు. ఏదైనా అవసరానికి 10 లాట్లు 1 లాటు 500 పెంచు జరగవచ్చు. అది కాదు మనకు కావాల్సింది. జనరల్గా జరుగుతున్న మార్కెట్ అనేది మనకు చాలా ముఖ్యం. ఇండివిడ్యువల్గా ఎట్టెళ్తుంది అనేది. తర్వాత మనకి 3 రకాలు ఈ విధంగా ఉంటాయి. వీటిలలో ఈ 334 సూపర్ 10 సెగ్మెంట్కి సంబంధించి అటు క్లాసిక్ అయితే 20,000 కానించి 23,500 జరిగితే, అటు టాప్ గన్ కానీ గణేష్ ఆర్మూర్ కానీ కొద్దిగా ముడత తక్కువ ఉండి సాఫ్ట్గా అంటే 334 టైపులో ఉంటే 23,000 కూడా జరుగుతున్నాయి. ఇవి కూడా 19,000 కానించి 23 జరుగుతున్నాయి. ఇంకా ఆర్మూర్ విషయానికి వస్తే ఆర్మూర్ కూడా జనరల్గా 18,000 నుంచి తేజ టైప్లోని 21,000 దాకా దీని క్రేజీ తగ్గట్ల సీజన్ కాడి నుంచి కూడా ఇంచుమించుగా తేజాన్ని టచ్ చేస్తుంది. ఆర్మూర్ అనేది తేజాన్ని టచ్ చేస్తుంది. అటు పౌడర్ అంటే కారం మిల్లులకు కానీ అటు ఆయిల్ మిల్లులు వాళ్ళందరికీ కూడా కొంచెం ఘాటు పరంగా అన్ని పరంగా ఆర్మూర్ అయితే బాగానే ఉంది. కాబట్టి 18,000 కంటే 21,000 ఎక్కువగా 21,500 కూడా జరుగుతుంది మార్కెట్ సుపీరియర్ అయితే. ఈ రకాలు ఇట్టున్నాయి. నెక్స్ట్ మనకు బంగారం మార్కెట్ కూడా సీడ్ రకాలతో పాటు పోటీ పడి 25,000 మార్కెట్ జరుగుతుందండి. డీలక్స్ క్వాలిటీ 20,000 కాడి నుంచి 25,000 డీలక్స్ క్వాలిటీ జరుగుతుంది. బుల్లెట్ కూడా 20,000 కాడి నుంచి మొదలు 24,000 దాకా జరుగుతుంది బుల్లెట్ కూడా. ఇది అట్లా. దీనికంటే కూడా ఇంకా మనకి సేమ్ ఇంతే. అటు 273 కుబేరా కూడా ఇవి కూడా 20,000 కాడి నుంచి 23,500 24,000 దాకా జరుగుతుంది. కొంతమంది కొన్ని ఎల్లో మిర్చి అడుగుతున్నారు. ఎల్లో మిర్చికి పెద్దగా సేల్ లేదు, ఒకవేళ ఉన్నా కానీ చాలా తక్కువ అడుగుతున్నారు. 18, 19, 20,000 ఇస్తారా అంటే అడుగుతున్నారు. రైతులైతే ఇవ్వట్లా, శాంపిల్ పెట్టేసి లోపల పెట్టుకుంటున్నారు. అంటే కొన్ని రకాలుగా సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు కృష్ణా 604 అని 414 అని ఇవన్నీ కూడా 20,000 కాడి నుంచి 23,000 దాకా అయితే అమ్మకాలు జరుగుతున్నాయి. ఎరుపు రకాలు అయితే శుక్రవారం ఈ విధంగా ఉందండి. ఇంకా మనం తాలు చూసుకున్నట్టయితే తేజ తాలు కానీ సీడు తాలు కానీ స్టార్టింగ్ ప్రైజ్ అంటే రంగు తక్కువ తాలు అయితే 10,000 11,000 జరిగితే, బాగా రంగులున్న తాలు 15,000 మార్కెట్ జరుగుతున్నారు. తాలు కూడా మూమెంట్ బాగుంది. తాలు కూడా 34 తాలు బ్యాడ్గి తాలు ఇవన్నీ కూడా 10,000 కాంచి 14, 14,500 ఏదైనా ఇంచుమించుగా ఒక 500 అటు ఇటుగా. రంగునుள்ள తాలు 15,000 దాకా జరుగుతాయి. రంగు తక్కువ తాలు 10,000 కాంచి 11, 12, కొంచెం ఒక మాదిరిగా రంగున్న తాలు 12, 13, 13,500 ఉన్నాయి. తాలు కూడా మంచి ధరలే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ విధంగా పొజిషన్ ఉంది. ఈ విధంగా పొజిషన్ ఉండడానికి కూడా కొంచెం వాతావరణం మార్పులు కూడా అనుకోవచ్చు. ఈ విధంగా అయితే జరిగినాయి. కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.